Thank in the name of Jesus. Amen. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. రెండవ మాట చెబుతున్నప్పుడు మీ అభిషేకం మా మీద ఉంచమని ఈ చిన్న ప్రార్థన వేసినప్పుడు అడుగుతున్నాం తండ్రి. Luke chapter 2 verse spoken by Jesus on cross. యేసు సిలువలో పలికిన రెండవ మాట. Luke chapter 23 verse 43. లూకా 23:43. And he said to him, Truly I say to you, today you will be with me in paradise. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. The main thing in this world is paradise. So first let us know about it. ఈ మాటల్లో ముఖ్యమైన విషయం పరదేశం కాబట్టి మొదట దీని గురించి చెప్పుకుందాం. Paradise and heaven are not same. పరదేశం మరియు పరలోకం ఒకటి కావు. People who will repent for their sins and believe Jesus Christ, when they die, they will be taken to paradise. ఎవరైతే దేవుని నమ్మి పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళు చనిపోయినప్పుడు పరదేశంకి కొనుక్కోబడతారు. So we can tell paradise means a way to go to heaven. కాబట్టి పరదేశం అనేది పరలోకంకి వెళ్ళే మార్గం అని చెప్పవచ్చు. Luke chapter 23 verse 39 to 43. లూకా 23:39-43 వరకు. In this reference, we can see that along with Jesus, two criminals were hanged, one of the left and one of the right. ఈ మాటల్లో యేసుతో కూడా ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున సిలువ వేయబడ్డాడు అని చెప్పవచ్చు. The first thief railed at Jesus, saying, Are you not Christ? Save yourself and us. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. Then the second thief rebuked him, saying, Won't you fear for God, since you are under the same punishment? అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అడిగాను. And he also told, We got our punishments justly due to our bad deeds, but this man has done nothing wrong. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. And he asked Jesus to remember him when Jesus comes to his kingdom. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. So we can understand that the second thief got repentance for his sins, have fear of God and fear of hell. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, రెండవ దొంగ తన పాపాన్ని ఒప్పుకొన్నాడు మరియు దేవుని గూర్చిన భయభక్తులు, నరకం గూర్చిన భయం అతనిలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. This is because he may heard gospel, but he was waiting for his time to ask for repentance, and he did so. కాబట్టి ఆ రెండవ దొంగ దేవుని ఎదుట క్షమాపణ కొరకు సమయం కొరకు వేచి ఉన్నాడు. But the first thief, maybe he also heard the gospel, but as he did not have the desire to go to heaven, fear of God and fear of hell, he did not ask for any repentance. మరియు మొదటి దొంగ కూడా సువార్తను విని ఉండొచ్చు, కానీ అతనికి పరలోకం చేరాలనే కోరిక, దేవుని గురించిన భయం లేదు కాబట్టి అతని పాపాలని ఒప్పుకోలేదు. So the main things we need to have as sons and daughters of God is that, కాబట్టి మన జీవితంలో దేవుని కుమారులుగా మన జీవితంలో 4 ముఖ్యమైన విషయాలు. అవి ఏమి అంటే, first one, desire to go to heaven. మొదటిది పరలోకం చేరాలనే కోరిక. Second one, repentance for our sins. రెండవది మన పాపాన్ని ఒప్పుకొనుట. Third one, fear of God. దేవుని గురించిన భయభక్తులు. Fourth one, fear of hell. నాలుగవది నరకం గురించిన భయం. If these 4 are there in our lives, our names will be written in holy book of heaven. ఈ 4 విషయాలు మన జీవితంలో ఉంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. In Mark chapter 1 verse 15, we can see Jesus telling the word that the time is fulfilled and the kingdom of God is at hand. Repent and believe in gospel. మార్కు 1:15లో దేవుడు ఇలా చెప్పాడు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాకడ సమీపమై ఉన్నది, మరియు పాపాన్ని ఒప్పుకొని
మారు మనసు పొందిరి అని చెప్పారు. This we can understand. Maybe the two thieves heard the word of gospel, where one repented and other did not. కాబట్టి ఈ మాటలు రెండు దొంగలు విని ఉండొచ్చు, కానీ ఒకడు పాపాన్ని ఒప్పుకున్నాడు మరియు ఒకడు ఒప్పుకోలేదు. And we can also say that why the second thief in Matthew chapter 9 verse 6, we can see that the Son of God has authority on earth to forgive sins. మత్తయి 9:6లోని మనం చూడవచ్చు. అదేమిటంటే దేవుని మనిషి కుమారుడు పాపాలను క్షమించుటకు అధికారం కలదని రాయబడి. So we can think that the second thief maybe heard this in gospel, so he repented. ఈ మాటలు రెండవ దొంగ సువార్తలో విని ఉండొచ్చు, అందుకే అతను పాపాలని ఒప్పుకున్నాడు. And now coming to first thief, we can see that in verse of John 12:47, we can see Jesus telling that I came to save people, not to judge them. యోహాను 12:47లో మనం చూడవచ్చు. అదేమిటంటే యేసు ఇలా చెప్పాను, నేను లోకానికి ప్రజల్ని రక్షించడానికి వచ్చాను కానీ వాళ్ళకి తీర్పు తీర్చడానికి రాలేదు అని చెప్పాను. So maybe the first thief also maybe heard the gospel, and he maybe also heard these words. ఈ మాటలు మొదటి దొంగ విని ఉండొచ్చు. So we can understand that the first thief only took the word of saving, but he did not consider the word of judgment. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మొదటి దొంగ రక్షణ కోసమే ఆలోచించాడు